నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఉన్న ప్రత్యేక స్థానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నటన, నిర్మాణం, స్టూడియో వ్యవస్థ, వ్యాపారాలు ఇలా ప్రతి రంగంలో తమ ముద్ర వేసిన ఈ కుటుంబం ఎన్నో దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అక్కినేని నాగేశ్వరరావు వేసిన బలమైన పునాదుల మీద నాగార్జున తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. హీరోగా స్టార్డమ్, నిర్మాతగా విజయాలు, అన్నపూర్ణ స్టూడియోస్ ను ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చేయడం, వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టడం ఇలా ఎన్నో విజయాలు ఆయన ఖాతాలో చేరాయి. అయినా ఒక తండ్రిగా తనకు అసలైన ఆనందం కొడుకుల విజయాల్లోనే ఉందని నాగార్జున ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అదే కారణంగా నాగచైతన్య, అఖిల్ కెరీర్ల విషయంలో ఆయన చూపిన శ్రద్ధ ప్రత్యేకంగా కనిపించింది. నాగచైతన్య తొలి రోజుల్లో నటన పరంగా విమర్శలు ఎదుర్కొన్నా ఒక్కో సినిమాతో తనను తాను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగారు. ఏ మాయ చేశావే, ప్రేమం, మజిలీ, లవ్ స్టోరీ, బంగారాజు వంటి సినిమాలు మంచి గుర్తింపు తెచ్చిన మధ్యలో వచ్చిన వరుస పరాజయాలు అతని కెరీర్ ను కాస్త వెనక్కి నెట్టాయి. అదే సమయంలో అఖిల్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. భారీ అంచనాలతో హీరోగా పరిచయమైన సరైన విజయాన్ని అందుకోలేకపోయాడు. ప్రతి సినిమా కోసం ఎంతో కష్టపడినా ఫలితం మాత్రం ఆశించినట్లుగా రాలేదు. దీంతో అక్కినేని అభిమానులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇలాంటి సమయంలో నాగార్జున కేవలం తండ్రిగానే కాదు, అనుభవజ్ఞుడైన సినీ వ్యక్తిగా కూడా ముందుకొచ్చారు. ఇద్దరు కుమారుల కోసం సరైన కథలు, సరైన దర్శకులు, సరైన బ్యానర్లు ఎంపిక చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నాగ చైతన్య కోసం తండేల్ ప్రాజెక్టును సెట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. చందు మొండేటి చెప్పిన కథపై పూర్తి నమ్మకం ఉంచి గీతా ఆర్ట్స్ వంటి బలమైన నిర్మాణ సంస్థతో కలిసి సినిమా రూపొందించేలా ప్రోత్సహించారు. సినిమా పూర్తయిన తర్వాత కూడా విడుదలకు ముందు ప్రత్యేకంగా చూసి కొన్ని మార్పులు, సూచనలు చేసి కథ మరింత బలపడేలా చూసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరిగింది. చివరికి తండేలి విజయంతో నాగ చైతన్యకు మళ్లీ బలమైన కమర్షియల్ హిట్ దక్కింది. మరోవైపు అఖిల్ సినిమా లెనిన్ విషయంలో అయితే నాగార్జున పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకున్నారనే చెప్పాలి. నిర్మాతగా మాత్రమే కాకుండా స్క్రిప్ట్ చర్చలు, మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ వరకు ప్రతి దశలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఈ సినిమా కోసం తన సొంత సినిమాలకు కూడా పెట్టని సమయాన్ని కేటాయించారని చిత్ర బృందం చెప్పడం విశేషం. సినిమా విడుదలైన రోజు సక్సెస్ వేడుకల్లో అఖిల్ తన తండ్రిని హత్తుకొని భావోద్వేగానికి లోనవడం, నాగార్జున కళ్లల్లో ఆనంద బాష్పాలు కనిపించటం అభిమానులను కూడా కదిలించింది. ఆ క్షణం ఒక హీరో విజయానికంటే ఒక తండ్రి కల నెరవేరిన సందర్భంగా నిలిచిపోయింది. ఇలా ఏడాదిన్నర వ్యవధిలో ఇద్దరు కుమారులు విజయాలను అందుకోవడంతో అక్కినేని కుటుంబంలో మళ్లీ ఆనంద వాతావరణం నెలకొంది. ఇప్పుడు అందరి చూపు నాగార్జున 100వ సినిమాపైనే ఉంది. దాదాపు 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో 100వ సినిమా అనేది ఏ నటుడికైనా ఎంతో ప్రతిష్టాత్మకం. అందుకే ఈ ప్రాజెక్టు విషయంలో నాగార్జున ఎలాంటి హడావుడి చేయకుండా నిశ్శబ్దంగా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. తమిళ దర్శకుడు కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కథ, పాత్ర, నిర్మాణ విలువల విషయంలో ప్రత్యేక శ్రద్ధతో రూపొందుతోందని సమాచారం. ఇప్పటి వరకు సినిమా నుంచి పెద్దగా అప్డేట్లు ఇవ్వకపోవడం కూడా ఆసక్తిని మరింత పెంచుతోంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకుంటే అక్కినేని కుటుంబానికి ఇది ఒక చారిత్రాత్మక దశగా నిలిచిపోతుంది. ఒకే కుటుంబంలో తండ్రి, ఇద్దరు కుమారులు వరుస విజయాలు నమోదు చేయడం అరుదైన విషయమే. ఇదే సమయంలో నాగ చైతన్య తన తర్వాతి సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అఖిల్ కూడా ఒక్క విజయంతో సరిపెట్టకుండా వరుసగా మంచి కథలను ఎంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు నాగార్జున కూడా తన వయస్సుకు తగ్గ పాత్రలు, కొత్త తరహా కథలతో ప్రేక్షకులను అలరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కినేని కుటుంబం నుంచి భవిష్యత్తులో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు రాబోతున్నాయనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా కొత్త దర్శకులు, కొత్త సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పించడం, కొత్త కంటెంట్ ను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలను కూడా నాగార్జున కొనసాగిస్తున్నారు. అందుకే అక్కినేని కుటుంబాన్ని కేవలం స్టార్ ఫ్యామిలీగా మాత్రమే కాకుండా తెలుగు సినిమా అభివృద్ధికి నిరంతరం సేవలందిస్తున్న సినీ కుటుంబంగా కూడా పలువురు ప్రశంసిస్తుంటారు. ఇప్పుడు అభిమానుల కోరిక ఒక్కటే, నాగ చైతన్య సాధించిన విజయ పరంపర కొనసాగాలి, అఖిల్ స్థిరమైన స్టార్ గా ఎదగాలి, నాగార్జున తన 100వ సినిమాతో ఘన విజయాన్ని అందుకోవాలి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.